హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అమెరికాలో హౌస్ తీసుకోబోతున్నాం. సో ఎలా అనిపించింది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసి మీ కమెంట్లో చెప్పండి. హౌస్ మీకు నచ్చిందా లేదా అనేది. సో ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది మన ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇల్లు కూడా చాలా విశాలంగా చూడండి. ముందంతా కూడా ఒక్కొక్క ఇంటికి 1 ఎకర్ ల్యాండ్ ఉండేలా ఉంటుందన్నమాట. కానీ ఇల్లు మాత్రం 4600 స్క్వేర్ ఫీట్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే పిల్లర్స్ స్లాబ్ మాత్రం కాంక్రీట్ ఉంటుంది, మిగతా కూడా వుడ్ అనమాట. సో అవుట్ సైడ్ ఎలివేషన్ అంతా కూడా జస్ట్ ఆ వుడ్ పైన అతికించినవి. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేంటంటే ఈ హౌస్ రేట్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో 8,30 lakhs. సో ఏంటంటే చాలామంది వస్తూ ఉన్నారు చూడడానికి. సో మనం కొనాలనుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా మనకు నచ్చితే బేరం చేస్తూ ఉంటాం. ఈ 30 lakhs తగ్గించండు, లేకపోతే 20 lakhs తగ్గించండు అలా అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం చూసొచ్చిన వాళ్ళందరూ ప్రైస్ పెడతారనమాట. సో ఆ ప్రైజులో ఎవరు ఎక్కువ ప్రైస్ కోట్ చేస్తే ఒక వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సేల్ చేస్తారంట. సో ఒకవేళ మనం నచ్చితే మనం వాళ్ళు చెప్పిన ప్రైస్కి ఓకే అనొచ్చు, లేదంటే మనం తక్కువగా కూడా అడగచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ వాళ్ళతో నేరుగా మాట్లాడి బార్గెన్ చేసి అంత ఏం లేదనమాట. సో మనం ఆన్లైన్లో పెట్టడమే. ఏంటంటే ఒక బిడ్డింగ్ అనొచ్చు. సో వాళ్ళ ప్రైస్ వాళ్ళు కోట్ చేస్తారు. ఒకవేళ దానికంటే తక్కువగా కోట్ చేసి ఎవరెవరైతే తక్కువగా కోట్ చేస్తారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కంటే ఎక్కువగా కోట్ చేస్తారు కదా, వాళ్ళని అంటే సెలెక్ట్ చేస్తారు. లేదంటే సింపుల్గా చెప్పాలంటే హైయెస్ట్ ప్రైస్ ఎవరు కోట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ బార్గెనింగ్ అంటూ ఏం లేదు. మనకి ఇష్టం వచ్చిన ప్రైజు అక్కడ వాళ్ళు ఇచ్చిన దానిలో వెబ్సైట్లో పెట్టడమే. సో అలా అనమాట. సో ఇప్పుడు మనం హౌస్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా వుడ్తో కన్స్ట్రక్షన్ జరుగుంటాయి. ఎక్కువ ఫ్లోర్స్ ఉండదన్నమాట ఇలాంటి కమ్యూనిటీలో. G+1 అని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అడ్వాంటేజ్ బేస్మెంట్ కూడా ఉంటుందన్నమాట. సో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎవరికి కూడా గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్స్ అనేవి లేవు, అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా స్టెప్స్ కూడా మన వాళ్ళైతే అసలు ఎక్కలేరేమో. మన వాళ్ళు ఒక ఫ్లోర్ కూడా లిఫ్ట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఎక్కడ లిఫ్ట్ కూడా మనం చూడలేదు. ఒక 2-3 హౌసెస్ చూసాం, ఎక్కడ కూడా లిఫ్ట్ లేదన్నమాట. సో స్టెప్స్ ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ప్రతిరోజు మనం బెడ్రూమ్కి వెళ్ళాలంటే 5th వరకు వెళ్ళాల్సిందే అనమాట. సో వీళ్ళెవరో కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అంతా కూడా చూస్తూ ఉంటే బ్రాండ్ న్యూలా ఉందన్నమాట. హౌస్ అంతా కూడా బ్రాండ్ న్యూలా ఉంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ అన్నీ కూడా ఐలాండ్ కిచెన్సే ఉంటాయి. తర్వాత ఇది వాషింగ్ మిషన్ రూమ్. సో డ్రయర్, వాషింగ్ మిషన్కి ఒక రూమ్ అన్నమాట. అక్కడి నుంచి మనకు కింద గ్యారేజ్లోకి పోయే ఎంట్రన్స్ అయితే ఉంది, అది మళ్ళీ చూపిస్తాను. సో డైనింగ్ ఏరియా, తర్వాత అటుపక్క చిన్న హాలు. ఆ హాల్కి కింద ఉన్న వాళ్ళకి ఒక టాయిలెట్ మాత్రం ఇచ్చున్నారనమాట. సో ఇప్పుడు కిందంతా కొంచెం చూశారు కదా. ఇప్పుడు మనం పైన ఫ్లోర్కి వెళ్దాం. సో ఈ పైన ఫ్లోర్లో మొత్తం 5 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఎదురుగా 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇటు పక్క ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇక్కడ పైనుంచి మనం కింద హాల్ వ్యూ చూడొచ్చు. ఇది మినీ హాల్. ఇంకొకటి అటుపక్క చూసింది పెద్ద హాల్ అనమాట. సో బెడ్రూమ్స్ అన్నీ కూడా 1 by 1 చూద్దాం. ఇది 25 years ఓల్డ్ హోమ్ అంట. సో మీరు నమ్ముతారా, ఇది 25 years ఓల్డ్ అంటే? సో బ్రాండ్ న్యూలా ఉంది కదా. కాకపోతే వీళ్ళు నాకు తెలిసి 25 years ముందు ఐలాండ్ కిచెన్ అంతా ఉండదు, మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని రెనోవేట్ చేసి ఉంటారు. చూడండి ఆ ట్యాప్స్ కూడా బ్రాస్తో ఉన్నాయి. సో బాత్రూమ్స్ కూడా చూడండి, మనం 25 years ముందు బాత్రూమ్స్ చూస్తే మన ఇండియాలో ఎలా ఉంటాయి, అసలు ఇంకా చూడబుద్ధి కదా, అలా ఉంటాయి కదా. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, ఇప్పుడే కట్టిన హౌస్లా ఉందన్నమాట. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకు డస్ట్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ డస్ట్ అనేదే ఉండదు. ఎక్కడ భూమి చూసినా కూడా మట్టి లేకుండా మట్టిని ఫుల్ కవర్ చేసేసి ఉంటారు. అదేంటో
టెంకాయ బొద్దుల్ని కాలిస్తే వస్తుంది కదా, అలా ఉంటుంది అనమాట. అదేంటో అది పోసేసి ఉంటారు, అందువల్ల డస్ట్ అనేది రాదు. ఇక్కడంతా కూడా మనలా కబోర్డ్స్ లేకుండా ఓపెన్ వాకిన్ క్లాసెట్స్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. వాకిన్ క్లాసెట్స్ అంతా కూడా ప్రతి రూమ్కి వాకిన్ క్లాసెట్స్ ఉంటాయి. సో మనం ఏదైనా బట్టలు తీసుకోవడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం కనిపెడితే మొత్తం దుమ్ము కొట్టుకుపోతాయి, కానీ వీళ్ళకి ఎక్కువ దుమ్ము లేదు కాబట్టి ఓపెన్ క్లాసెట్స్ వర్కౌట్ అవుతాయి అనిపించింది. తర్వాత ఇక్కడ ఇంకొక బాత్రూమ్ ఉంది. సో ఇది ఇక్కడ ఏంటంటే వాష్ బేసిన్స్ కూడా రెండు పెట్టున్నారనమాట. వైఫ్కి ఒకటి, హస్బెండ్కి ఒకటి, లేదా చిన్నపిల్లలు ఉంటే ఒకటి అలా అనుకుంటా. సో మామూలుగా ఏంటంటే ఇక్కడ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది, ఎప్పుడు కూడా ఏసీ పోతూనే ఉంటుంది. కానీ నేను చూసిన హౌస్లో ఇక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇది మోస్ట్లీ వాకిన్ క్లాసెట్ అనుకుంటా. ప్రతి ఒక్క రూమ్లో కూడా కొంచెం మరీ చిన్న రూమ్స్ కాకుండా మనకు కొంచెం స్పేషియస్గానే ఉంటాయి. ప్రతి ఒక్క రూమ్ కూడా మనం ఓపెన్ స్పేస్ చూడొచ్చు అనమాట. ఫ్రంట్ వ్యూ, కొన్ని బెడ్రూమ్స్, అటువైపు బెడ్రూమ్కి బ్యాక్ యార్డ్ వ్యూ అలా ఉంటుంది. సో మొత్తానికి ఇటు పక్క చూసినా గ్రీనరీ అయితే అదిరిపోయింది. ఇల్లు అంటే ఇలా ఉండాలి అనేలా అనిపించింది నాకైతే. సో మొత్తానికి మనం ఇండియాలో ఇది ఏంటి విల్లాస్ తీసుకున్నా కూడా ఇంత స్పేసియస్గా, ఇంత గ్రీనరీ ఉండదేమో, ఇంత ప్లేస్ ఉండదేమో. మోస్ట్లీ ఉంటే వాళ్ళ ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంటుందేమో, అంతేగాని ఇక్కడ ఎకరాలుగా ఉన్నాయి. కానీ ప్రైస్ కూడా నాకు ఇండియాతో కంపేర్ చేసినప్పుడు చాలా చాలా రీజనబుల్ అనిపించింది. సో ఇది నేను చెప్పాను కదా, మన డబ్బుల్లో 8 crores 30 lakhs అనేది వర్త్ అనిపించింది, చాలా వర్త్ అనిపించింది. సో ఇంత మాత్రం మనం ఇండియాలో బెంగళూరులో తీసుకోవాలంటే నాకు తెలిసి 10+ పెట్టాల్సి వస్తుంది అనమాట. ల్యాండ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఇంటీరియర్ కానీ, ఇవన్నీ కానీ చూసుకుంటే మనకు 10 ఏంటి ఇంకా ఎక్కువే దాటుతుందేమో. ఇక్కడంతా కూడా వాళ్ళు ఇంటీరియర్ చేసిన విధానం, తర్వాత కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. అన్ని క్లోజ్డ్, ఈవెన్ ఓపెన్ క్లాసెట్స్ కూడా డోర్స్ ఉంటాయి కాబట్టి నీట్గా ఉంది. ప్రతి బాత్రూమ్ కూడా బ్రాండ్ న్యూలా ఉంది అనమాట. చూడండి, ఎక్కడైనా మరకలు కానీ ఏదైనా మీకు కనిపిస్తుందా? లేదు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ నేను ఇల్లు చూసేటప్పుడు నాకు తెలియదు ఇది 25 years బ్యాక్ ఇల్లు అని. చూసేసిన తర్వాత అడిగా, ఇది ఎన్ని సంవత్సరాల ఓల్డ్ హౌస్ అనేసి. అడిగితే వాళ్ళు 25 years ఓల్డ్ అనగానే నాకు షాక్ అయింది. 25 years ఓల్డ్ హౌస్ ఇలా ఉందా అనేది. నిజంగా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కానీ వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ కిచెన్లో కూడా యూస్ చేసిన ఆనవాళ్ళు అయితే ఏం లేదు. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మనలాగా మరి అంత కుక్ చేసుకోరు కదా, అందువల్ల అలా ఉందో ఏంటో తెలియదు. చెప్పాను కదా, వాష్ బేసిన్లు 2 కమోడ్స్, తర్వాత మళ్ళీ మనకు స్నానం చేసేదానికి సపరేట్గా ఉందన్నమాట. దానికి గ్లాస్ డోర్స్, టబ్బు అన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇది ఇందాక చూపించాను కదా చిన్న హాలు, దీనిలో నుంచి ఒక సిట్ అవుట్ ఉంది. ఇది తర్వాత అది మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మనం కిందకి వెళ్తున్నాం, అంటే బేస్మెంట్. సో బేస్మెంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఫుల్ కంప్లీట్గా జిమ్. సో ఇక్కడ మనం జిమ్ ఏరియాని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మనం హ్యాపీగా ఏదైనా మూవీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. హోమ్ థియేటర్ లాగా కూడా మనం మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే కంప్లీట్గా పైన చూడండి రూఫ్ ఎలా ఉందో, కంప్లీట్గా స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ కూడా చాలా పెద్ద స్టోరేజ్. సో మనకి ఎక్కడ కూడా ఏ పాత సామాన్లు ఉన్నా అక్కడక్కడ మనం పెట్టాల్సిన అవసరం లేకుండా దీనికి కంప్లీట్గా స్టోరేజ్ అనేది చాలా పెద్దది ఇచ్చాడు. ఈవెన్ పూజ చెప్తూ ఉంటుంది, స్టోరేజ్ అంటారు, పనికిరాని వస్తువులు పడేయడమే, అన్నీ పెట్టుకొని మళ్ళీ ఎందుకు అని. కానీ ఒక్కొక్కసారి పాత వస్తువులు కూడా మనకి యూజ్ అవుతాయి. సో అలాంటివి ఇక్కడ మనం డంప్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని కూడా వాళ్ళు స్టోర్ రూమ్ లాగా లేకుండా చాలా ఆర్గనైజ్డ్గా సర్ది పెట్టారనమాట. సో చెత్తను కూడా బాగా సర్ది పెట్టారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ ఇల్లు మాత్రం వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేశారు. తర్వాత ఇందాక చెప్పాను కదా, మనం వాషింగ్ మిషన్ రూమ్ దగ్గర నుంచి ఇది కార్ గ్యారేజ్. 3 కార్లు మనం లోపల నిలుపుకోవచ్చు. ఇది ఒక్కటే కొంచెం గట్టి అనిపిస్తుంది మనకు ఫ్లోరు, మిగతా కూడా చాలా బాగున్నాయి.
తర్వాత మెయిన్ నాకు లోపల కంటే కూడా బయట పిచ్చగా నచ్చేసింది. సో బయట చూస్తే మీరు కూడా చాలా బాగుంది అని అనాల్సిందే, అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం కింద, ఇది బేస్మెంట్, కింద ఫ్లోరు ఒకలా ఉంటుంది అనమాట. సో బేస్మెంట్లో నుంచి మనం బయట వచ్చినట్లయితే ఈ బ్యాక్ యార్డ్ అంటారు ఇక్కడ. ఈ బ్యాక్ యార్డ్లో ఈ విధంగా అక్కడ కూడా మట్టి కనిపించకుండా రాళ్ళు పెట్టేస్తున్నారు. ఆ పైన రూఫ్ అంతా కూడా వుడ్తో కవర్ చేస్తుంది అనమాట. సో ఈ హౌస్కి మాత్రమే ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. సో మామూలుగా ఏంటంటే ఈ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా మనం చూసినప్పుడు ఏంటంటే కామన్గా ఒకరికే ఉంటుంది, ఒకే పూల్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం సపరేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట. వీళ్ళకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పచ్చు వీళ్ళది. ఇంకొకటి ఏంటంటే దీని పక్కన కాదు, వెనకాల బ్యాక్ యార్డ్లో మొత్తం అడవే. సో ఆ చెట్లన్నీ వరుసగా ఉన్నాయి కదా, అక్కడంతా అడవే. ఇంకా అక్కడి నుంచి మోస్ట్లీ నైట్ అయితే కుందేళ్ళు, మనకిక్కడ మన అన్నంట్లో వచ్చినట్టు జింకలు అవన్నీ కూడా వస్తాయేమో, అలా ఉంది. కానీ చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. సో ఎక్కడ కూర్చున్నా కూడా ప్రశాంతమైన వాతావరణం. ఇంకా ఈరోజైతే ఎండ, అంటే మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎండగా ఉంది, కానీ ఈవినింగ్ అయితే ఎండ పోయిన తర్వాత అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే చుట్టూ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చుట్టూ చూసిన తర్వాత అయితే ఇంకా మీరైతే భలే నచ్చిపోతుంది మీకైతే. సో నాలాగా మీకు కూడా ప్రశాంతంగా ఉండాలని అంటూ ఉంటారు కదా చాలామంది కమెంట్స్ పెట్టినప్పుడు, ఎప్పుడైనా మనం విలేజ్ హౌసెస్ అవి పెట్టినప్పుడు. సో అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో అవుట్లుక్ అయితే ఓన్ ఇంటీరియర్ అంతా ఏం లేదు, కానీ లోపల చాలా బాగుంది. చుట్టూ సరౌండింగ్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో మొత్తం ఒక చెక్క ముక్కల ఇల్లు అని చెప్పొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలకు కూడా ఆ చెక్కలు ఏం కాకుండా మనకైతే పురుగు పెట్టేసి, పురుగు తినేసి ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మనం అమెరికాలో చూసినట్లయితే మ్యాక్సిమం ఈవెన్ కరెంట్ పోల్స్, నేను అది ఎప్పుడైనా రోడ్లు చూపించేటప్పుడు చూపిస్తాను, కరెంట్ పోల్స్ కూడా మీకు వుడ్తోనే ఉంటాయి. మ్యాక్సిమం వుడ్ వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో వుడ్ ఎక్కువగా మనకు ఇనుము వాడుతున్నారు. ఈ గ్రిల్ అంతా కూడా లైట్, ఇనుము కూడా లైట్ వెయిట్ అనమాట, బాగా గేజ్ అంతా ఏం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్న అది బ్యాక్ యార్డ్ ఏరియా కూడా మ్యాక్సిమం వుడ్తో కవర్ చేస్తున్నారు అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ లైట్ గ్రిల్ కానీ ఇదంతా వుడ్తో కవర్ చేస్తున్నారు. సో వుడ్ అయితే వీళ్ళు టన్నులుగా వాడతారు. తర్వాత వెనకాల నుంచి మనం ఈ బ్యాక్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఇలా కూర్చోవచ్చు, ప్లస్ వెనక నుంచి కూడా బయట వెళ్ళొచ్చు అన్నమాట. సో అలా ఉంది. సో నాకైతే మొత్తం ఆ స్టెప్స్ కొంచెం హైట్ అనిపించాయి, మిగతాంతా కూడా చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చుట్టూ స్థలం చాలా బాగుందన్నమాట, మనం నడిస్తే నడిచినంత అన్నట్లుంది. ఇక్కడ వెనకాల ఈ పోల్ సెట్ ఎందుకో నన్ను భలే అట్రాక్ట్ చేసింది. సో ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో దగ్గరికి వెళ్ళి స్మెల్ చూద్దాం, మంచి స్మెల్ వస్తుందేమో అని చెప్పి వెళ్ళా, కానీ స్మెల్ అయితే అంత లేదనమాట. ఓకే చూడడానికి బాగుంది కానీ స్మెల్ అయితే లేదు. ఇది ఇంటి ముందు ప్లేస్ అనమాట. సో ఇంటి ముందు కొంచెం పూల మొక్కలన్నీ వేస్తున్నారు, తర్వాత అంతా గ్రాసే అన్నమాట. ఇక్కడ గ్రాస్ అంతా కూడా ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్కి పైన పెరగడానికి ఒప్పుకోరంట. సో మన ఇంటి ముందు మనమే దాన్ని క్లీన్ చేయించుకోవాలి. కామన్ ఏరియాస్ అయితే వాళ్ళే క్లీన్ చేస్తారు, మిగతా అంతా కూడా మనమే వాళ్ళకి ఎంతైతే సైజు ఇస్తారో అదే సైజు ఉంటుందన్నమాట. సో ఇంటి చుట్టూ ఒకసారి చూద్దాం. తర్వాత ఇంటికి ఏది కూడా కాంపౌండ్ లాంటిది అలాంటిది ఏం లేదు. మ్యాక్సిమం అమెరికాలో ఇల్లు గమనించినట్లయితే ఎక్కడ కూడా కాంపౌండ్ ఉండదు. మరి అదేదో రూల్స్ అంట, గవర్నమెంట్ రూల్స్, కాంపౌండ్ పెట్టకూడదని. కొన్ని ఏరియాల్లో మాత్రం ఏమైనా ఎనిమల్స్ వస్తాయని చెప్పి అవి కూడా వుడ్తో అలా లైట్గా మనం జస్ట్ ఏదో చెక్క ముక్కలతో అలా కట్టుంటారు తప్పితే గోడలు అలాంటివి ఏం లేవు అనమాట. సో మొత్తం ఓపెన్గా ఉంటుంది. సో ఒకరింటి నుంచి ఒకరింటికి కూడా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడే కాదు, ఈ కమ్యూనిటీలోనే కాదు, మామూలు బయట కూడా కాంపౌండ్స్, ఎవ్వరికీ కాంపౌండ్స్ లేవు. చాలా బాగుంటుంది బయటంతా ప్లేస్ చూసినట్లయితే. కాకపోతే కొద్ది రోజులకి ఎవరో కనిపించి బోర్ కొడుతుందేమో నాకైతే తెలీదు, కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. సో ఈవినింగ్స్ అలా సాయంకాలం కొద్దిసేపు బయట కూర్చున్నా కూడా జన్మధన్యం అయిపోతుంది అనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదా పూల చెట్టు చాలా బాగుందని. చూడండి నిండా పూలు కూస్తున్నాయి. కింద అయితే ఎక్కువ ఏం రాలే, మరి క్లీన్ చేసారో ఏంటో తెలియలేదు. కింద అయితే ఎక్కువ రాలేదు. చూడండి ఎంత బాగున్నాయో. సో మాకు
ఇంటర్లో ఒక అక్క ఉండేది. ఆ అక్క అక్కడ ఏమైనా స్పెషల్గా పువ్వులు ఉంటే నాకు ఫోటో తీసి పంపించు, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటాను అనింది. సో అక్క కోసం ఇలా స్పెషల్గా ఏదైనా పువ్వులు కనిపిస్తే ఫోటో తీసి అక్కకి వెంటనే పెట్టేస్తున్నాను అనమాట. సో ప్రతి పువ్వు కూడా డిఫరెంట్గా మన దగ్గర చూడని ఏమన్నా నాకు కొత్తగా అనిపిస్తే ఆ అక్కకి నేను ఫొటోస్ పెడుతూ ఉన్నాను. తర్వాత ఇందాక చెప్పాను కదా వెనకాల ఒక అడవిలాగా ఉందని, అది చూద్దాం రండి. ఇక్కడ ఆల్రెడీ మనలాగా ఇల్లు చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏముంది అని చెప్పి పిల్లలు వచ్చి అక్కడి నుంచి రాళ్ళు విసిరేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక కాలువలాగా ఉంది. ఆ కాలువలో సన్నగా నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ నీళ్ళ సౌండ్ కూడా చాలా ఇంపుగా, అక్కడ చిన్న చిన్న పక్షులు ఏంటంటే అవన్నీ కూడా వింటూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా, ఎంతో హాయిగా అనిపిస్తుంది. అంత బాగుంది. కాకపోతే ఆ సౌండ్ మీకు న్యాచురల్గా పెడదామంటే వాళ్ళ ఏసీలు అవన్నీ ఆన్ చేసి ఉంటారు కదా, ఆ సౌండ్ అంతా కూడా మనకు బాగా వినిపిస్తుంది ఇక్కడికి కూడా. అందువల్ల నేను ఆ వాయిస్ తీసేయాల్సి వచ్చింది. లేకపోతే మీకు ఆ న్యాచురల్ సౌండ్ నేను యాడ్ చేసింది దాన్ని చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడి నుంచి మనం ఆ వ్యూ చూసినట్లయితే ఇంత దూరం ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఈ ఇల్లు గల వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయముందులే ఇట్లా సరదాగా అలా మనమైతే తిరుగుతాం. వీళ్ళైతే అసలు ఏం తిరగరేమో, జస్ట్ ఊరికే సీ అండ్ ఎంజాయ్ అనమాట. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తారేమో. కాకపోతే నైట్ అయితే అదే మొన్న మేము వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ బార్బిక్యూ అంతా చేసుకుని ఎంజాయ్ చేసాం. ఇక్కడ అనిపించింది అనమాట సాయంకాలం అలాగా ఆ కాలువలాగా ఉంది కదా, అక్కడ కూర్చొని హ్యాపీగా బార్బిక్యూ చేసుకొని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపించింది. ఇక్కడ కూడా చూడండి స్విమ్మింగ్ పూల్ పక్కన స్టోన్స్. సో ఇవి న్యాచురల్గా ఉన్నటివి కాదు, దీనికోసం పెట్టినవి. రైట్ సైడ్ ఉన్నవి చూపిస్తాను. సో స్విమ్మింగ్ పూల్ ఒకసారి చూద్దాం. నార్మల్గా మనమైతే కింద స్కై బ్లూ కలర్ టైల్స్ వేస్తాం కదా, వీళ్ళు ఏంటంటే సిమెంట్తోనే జస్ట్ ఆ గ్రిప్ కోసం లైట్గా సిమెంట్తోనే వేసేస్తున్నారు అనమాట. స్విమ్మింగ్ పూల్ అంతా కూడా కలర్ మాత్రం బ్లూ కలర్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా టైల్స్ అనేది వాడలేదు. సో అవుట్లుక్ మనం ఇక్కడి నుంచి చూడొచ్చు ఎలా ఉంది అనేది. సో స్టోన్స్ చెప్పాను కదా, న్యాచురల్ స్టోన్స్ ఇక్కడ వేరే దగ్గర నుంచి తెచ్చి పెట్టినట్టున్నారు. ఇవి అక్కడే ఉన్నట్టే కాదు, ఇవి కూడా ఎంతో అందంగా అనిపిస్తున్నాయి కదా. సో మనం వెనకాల స్విమ్మింగ్ పూల్ కాడ నుంచి ఇక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టెప్స్ ద్వారా మనం నేరుగా బేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇది నేరుగా బేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఈ పక్క కుండీ, ఆ పక్క కుండీలో ఫ్లవర్స్ పెట్టి చాలా బాగా అట్రాక్టివ్గా పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళొచ్చు. అదేవిధంగా చుట్టూ కూడా కనుచూపు మేర గ్రీనరీ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా పెట్టారనమాట. ఇక్కడ మాత్రం స్టోన్స్తో కట్టున్నారు స్టెప్స్ అవి. సో ఇది అన్న వాళ్ళ ఫ్రెండ్, ఈ అబ్బాయి కూడా వచ్చాడనమాట ఇల్లు ఒకసారి చూద్దామని చెప్పి. సో తనే చెప్పాడు నాకు 25 years ఓల్డ్ బిల్డింగ్ ఇదని. అప్పుడు దాకా నాకు తెలియలేదు. తర్వాత ఇందాక మనం హౌస్ టూర్ చేసేటప్పుడు కొన్ని మిస్ అయ్యాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్కడెక్కడ టైం ఉంది, అందువల్ల ఇందాక టైం అయిపోతుందేమో తొందరగా తీసేసాను. ఇప్పుడు ఏంటంటే ఏదైనా హైలైట్ చేయాల్సిన అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఫొటోస్ అవన్నీ కూడా మీకు చూపించడం కోసం మళ్ళీ ఒకసారి షూట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఎలా అనిపించింది మీకు అమెరికాలో ఇల్లు ఎలా ఉంటాయో చాలామందికి తెలియదు. సో వుడ్తో కట్టిన ఇల్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. సో మొత్తం హౌస్ టూర్ చూశారు కదా, మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఇందాక మనం ఫస్ట్లో మనం ఇల్లు కొనబోతున్నాం అని చెప్పాను కదా. సో మీలో చాలామంది నమ్ముంటారో నమ్మలేదో నాకైతే తెలియదు. సో మొత్తానికి మనం ఎందుకు అమెరికా వస్తాం, మనం ఎందుకు అమెరికాలో ఇల్లు కొంటాం, ఏదో సరదాగా మిమ్మల్ని కొద్దిసేపు సస్పెన్స్లో పెడదామని అలా చెప్పాను. సో మనకు అమెరికా అంటే ఇష్టం లేదు, మన ఇండియానే మనకు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం అనుకున్నటువన్నీ, ఒక సాంగ్ ఉంది కదా, అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అని. అలా ఏమైనా ప్రణం ఉండాల్సి వస్తే ఇండియా రాకుండా ఇక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విల్ల అయితే 100%గా 1000% ఇలాంటిది కొందాం ప్రణవ్ కోసం. కాకపోతే నాకైతే ఇష్టం లేదు, ఈవెన్ ప్రణవ్ కూడా ఇష్టం లేదు, కాబట్టి ఇది జరగకపోవచ్చేమో. చూద్దాం. మనం ఏది కూడా మన చేతిలో ఉండదు కదా, లైఫ్ ఎలా పోతుందో అలా వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ.